రావణుడికి లంకా నగరం ఎలా వచ్చిందో మీకు తెలుసా? లంకా నగరాన్ని గొప్ప నిర్మాణకర్త అయిన విశ్వకర్మ నిర్మిస్తాడు. ఆ లంకా నగరాన్ని మౌలి, సుమాలి, మౌల్యన్ అనే ముగ్గురు అసురులు పరిపాలిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే దేవతలతో అసురులు యుద్ధంలో ఓడిపోతారో అప్పుడు వీళ్ళు ముగ్గురు లంకా నగరాన్ని వదిలివేసి ఎక్కడి వాళ్ళు అక్కడికి పారిపోతారు. దాంతో దేవతలు ఆ లంకా నగరాన్ని కుబేరుడికి అప్పగిస్తారు. అప్పటి నుంచి కుబేరుడే దాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అసురులు పాలించిన లంకా నగరాన్ని యక్షుడైన కుబేరుడు పరిపాలించడంతో అసూయ చెందుతాడు సుమాలి. దాంతో సుమాలి మనవడైన రావణుడికి అత్యంత శక్తి సాధించడానికి బ్రహ్మదేవుడికి కఠోరమైన తపస్సు చేయమని చెప్పి పంపిస్తాడు. రావణుడిని నరులు లేదా వానరులు తప్ప ఇంకా ఏ ఇతర జీవి చంపలేదు, ఓడించలేదు అనే ఒక వరాన్ని బ్రహ్మదేవుడి దగ్గర నుండి తీసుకుంటాడు. అప్పుడు సుమాలి రావణుడితో ఆ లంకా నగరాన్ని నువ్వు పరిపాలించవలసింది, లంకని పొందితే ప్రపంచంలో అత్యంత ధనవంతుడి అవుతావు అని ఉన్నది లేనిది చెప్పి రెచ్చగొడతాడు. దాంతో రావణుడు కుబేరుడి దగ్గర నుండి లంకా నగరాన్నే కాదు పుష్పక విమానాన్ని కూడా స్వాధీనం చేసుకుంటాడు. మీరు చెప్పండి, రావణుడు ఇక్కడ చేసింది తప్ప రైటా?